ఏమిటమ్మా, ఏం జరిగింది? లేదు బాబాయ్, కోవిల్లో నాకు తెలిసిన ముసలావిడ కనిపిస్తే ఆవిడతో నాకు అదంతా చెప్పుకున్నాను. ఎలా తెలిసిందో గాని వాళ్ళ ఆఫీసర్ గారింట్లో అందరికీ తెలిసిపోయింది. బాబాయ్, నేనంటే ఆయనకి పొత్తిగా ఇష్టం లేదు. నన్ను చూస్తే చాలు మండిపడిపోతున్నారు. కొన్నాళ్ళ పాటు నేను ఆయనకు దూరంగా ఉండటమే మంచిది. ఆడవాళ్ళని నా ముఖం చూస్తారే, అదే అయి ఉంటుంది. అడగండి. పిల్లి ఎలకలా పొట్టాడుకుంటున్నారు, ఇదేలా? అవునవును, ఇదెలా? ఓరి చవట దద్దమ్మా, 3 నిద్రలు చేశారుగా. నాయుడు గారు, నాయుడు గారు, ఏమిటి గోపి? ఉమ్మకి 3వ నెలలు తెచ్చారు కదా? అవును, సందేహం ఏముంది? దాని కడుపులో నా బిడ్డ పెరగడం నాకు ఇష్టం లేదు. ఇష్టం లేదా? అబార్షన్ చేయించి తప్ప. ఓకే, రేపు మార్నింగ్ 8 గంటలకి దాని డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను. అలాగే. మీరు తప్ప నాకు ఇంకెవరున్నారు? అందుకే మీతో చెప్పాలనిపించింది, చెప్పాను. వస్తాను. ఎంత ఏమండి, ఎవరో తలుపు పెడుతున్నారండి? ఎవడో దొంగడే ఉంటాడు, ఆడి దగ్గర కత్తులు కటారులు. దొంగలు ఎక్కడైనా తలుపు తెచ్చొస్తారా? వెళ్ళి చూడండి. ఎవడైనా పోలీసు లేకపోతే హెడ్ అయి ఉంటాడు. ఆడి దగ్గర బూట్లు లాఠీలు ఉంటాయి. అలాగే పోలీసులు అంటే మనకెందుకు భయం? మన సంసారంలో ఒరిజినల్ 3 పదండి. నేను నారదనాయుడిని. ఇదేనా అడిగారు? ఇప్పుడు వచ్చారు? చాలా ముఖ్యమైన పనిరా. మేము ముఖ్యమైన పనిలో ఉన్నాం. రండి బావయ్య, తీసుకోండి. దట్స్ బెటర్. ఆంజనేయులు, ఇవి నువ్వు చెప్పాల్సిన డైలాగ్స్. దుర్గా, ఇవి నువ్వు చెప్పాల్సిన డైలాగ్స్. టైం వేస్ట్ చేయకుండా మీరిద్దరు ఈ డైలాగ్స్ బట్టి పెట్టండి. ఏమిటి మావయ్య ఇదంతా? దుర్గా, ఆ గోపిగాడు ఉన్నట్టుండి చాప కింద నీళ్ళ దెబ్బతీశాడు. దెబ్బకి దెబ్బతీయపోతే ఈ నారదనాయుడు వేస్ట్. అది విషయం. రేపొద్దున గోపిగాడు హాస్పిటల్కి బయలుదేరే లోపల మీరిద్దరు అక్కడికి రావాలి. నేను ఇక్కడికి వచ్చిన విషయం గోపికి తెలియకూడదు. ఓకే? గుడ్ నైట్. ఏమిటి సార్, నాకంటే మీరు ఎక్కువ కంగారు పడుతున్నారు? ఈ అబార్షన్ కేసు కదా. నేను రెడీ. నేను రెడీ. పద, వెళ్ళొస్తాను సార్. మంచిది. అదేమిటి బాబాయ్, సరిగ్గా బయలుదేరే సమయానికి ఉన్నావు? ఏమీ లేదమ్మా, వ్యధోజలు ఇప్పుడే పట్టుకుంది. కావాలంటే లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు ఏమక్కర్లేదు, పద. ఎక్కడికి వెళ్తున్నారు బావగారు? అబ్బా, వీడు ఎదురొచ్చాయంటే నల్లపిల్లి ఎదురొచ్చినట్టే. అలా అయితే 1 గంటకి బయలుదేరొచ్చు కదా. అదే కదండి, పద. ఏమయ్యా, నువ్వంటే మావాడికి ఒళ్ళు మంటని తెలుసు కూడా ఎందుకయ్యా ఇంటికి పదే వస్తావు? ఎంతైనా తోడబుట్టిన చెల్లెలుగా సార్, చూడాలనిపించింది. అయితే ఓ పని చేయి, వజ్జాలు దుర్ముహూర్తాలు లేకుండా సరిగ్గా 1 గంటకు రా. పెట్టి బేడతో సహా నీ చెల్లెని నీకు శాశ్వతంగా అప్పగించేస్తాను. ఇంటికి తీసుకెళ్ళిపోదు. కానీ అసలు ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడో తెలుసా? కడుపు తీయించేయటానికి. నేను చెప్పిన వినకపోతే ఒక క్షణం కూడా నువ్వు ఎక్కువ వెళ్ళదు. నా మాట వినండి. తమ్ముడు, సతియే ప్రత్యక్ష దైవం, ఇంటికి దీపం ఇల్లాలు అని నమ్మిన నా దైవం నాకే నమ్మక ద్రోహం చేసిందిరా గోపి. అపచారం, అపచారం. అన్నం పున వెరిగిన అమాయకురాలికి అపవాదు. మారు మర్యాదలకు మారు పేరేను మా కుటుంబానికి మాయన మచ్చ తెచ్చావు కదే మహాకళంకిని. నేను ఆంధ్రుణ్ణి, విజయ ఆంధ్రుణ్ణి, వీర ఆంధ్రుణ్ణి, ఉషాంధ్ర, విశాలాంధ్ర, తెలుగాంధ్ర. ఏమిటి బావా, ఏమైంది మీకు? నిన్నటిదాకా బాగానే ఉన్నారు కదా, ఎందుకు పోటాడుకుంటున్నారు? సతియే ప్రత్యక్ష దైవం, ఇల్లాలే ఇంటికి దీపం. హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్, హోల్డ్ ఆన్. గోపి, నువ్వేమీ అడ్డు చెప్పకు. అడ్డు చెప్పేసరికి మరీ రెచ్చిపోతున్నాడు. చూసావా,
మళ్ళీ సతియే ప్రత్యక్ష దైవం ఇంటికి దీపం ఇల్లాలని స్టార్ట్ చేశాడు. అసలే వాడి మనసు బాగుండగా అల్లలాడిపోతున్నాడు. అడిగే విధంగా అడిగితే గానీ సమాధానం చెప్పడు. నువ్వు తప్పు, నేను చూస్తాను. బాబు అంజుబాబు, దుర్గా అంత తప్పుడు పని ఎలా చేసింది, ఎప్పుడు చేసింది, ఎందుకు చేసింది చెప్పు. అది పుట్టడమే తప్పు, పుట్టిన పువ్వు పెరగడం తప్పు, పెరిగిన పువ్వు అది పెద్ద మనిషి అవ్వడం తప్పు, ఆయన పువ్వు నన్ను చేపట్టడం తప్పు, పట్టిన పువ్వు అది దారి తప్పడం తప్పు, తప్పు తప్పు తప్పు, అది ఒక పెద్ద తప్పుల తరిక. ఆంజనేయులు, దుర్గం గురించి ఇంకొకసారి తప్పులు దాటుకొని చదివామంటే నేను హంతకుడైపోతాను, జాగ్రత్త. నువ్వు హంతకుడు అయితే వీడు దేవాంతకుడు, వీడు కాలాంతకుడు, వీడు యమకింకరుడు, వీడు ప్రళయ రుద్రుడు, వీడు ఇంకా 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 ఏమిటక్క ఇదంతా? పచ్చ కౌర్ల వాళ్ళకి లోకమంతా పచ్చగానే ఉంటుందని నువ్వు చదవలేదా తమ్ముడు? నోరు ముయ్యబోయే నీతురాల దురహంకారి. ఆంజనేయులు, ఇంకా 2 డైలాగులు ఉన్నాయి. పతితం కులతం. ఆపండి. ఈ అరతులం తాలి కట్టినంత మాత్రాన మీరు వేసిన నిందలన్నీ భరించటం నా వల్ల కాదు. కల్లా కపటం లేని స్నేహాన్ని కామంగా చిత్తరించే మీతో కాపురం చేయటం నా వల్ల కాదు. ఈ బంధాన్ని ఈ రోజే ఈనాడే ఇక్కడే తెంచివేయటానికి నేను తాయారు. మీరు తాయారా? తాయారంటే తాయారు కాదు, మంగ తాయారు కాదు. తాయారుకు వచ్చిన తిప్పలు తాషులని ఒక జారుడు లాగింది. దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. చూడు దుర్గా, తెంచేయడానికి అది తాడు కాదమ్మా. తాడో పేడో తేలిపోయిందిగా. వస్తాను నాయుడు గారు, నా గుండెలు అంతరు చిమ్న ఇలా పగిలిపోయింది. వస్తాను నాయుడు గారు. నువ్వు లేకపోతే ఈ లోకమే లేదనుకుంటున్నావా? నేను చెప్పేది నేను చెప్పవలసినదంతా చెప్పేశాను. ఇక నువ్వు చెప్పున్నది నేను వినున్నది ఇంకేం మిగలేదు. కావాలంటే నాయుడు గారిని అడుక్కో. ఏమి సార్ మిమ్మల్ని అడగమంటూ వెళ్ళిపోతున్నాడు? ఇప్పుడు అదే ముఖ్యం. అవతల మీ అక్కయ్య గుక్క పెట్టి ఏడుస్తుంది. ముందు అవుతుంది చూడు. అమ్మా దుర్గా, అసలు ఏం జరిగిందమ్మా? నీకు తెలీదా? నీ నోటితో చెప్పమ్మా. జరిగిన దాని గురించి ఎందుకు, ఇంకా జరగబోయే దాని గురించి మాట్లాడండి. ఏమిటక్క? గోపి, వెంటనే నా జాతకం మార్కెట్ లో పెట్టి 10 మంది పెళ్లి కొడుకులకి సర్క్యులేట్ చేయించు. అట్టాగే ఒక మంచి లాయర్ ను కూడా చూడు. ఈ రోజు నా విడాకుల సంగతి తేలిపోవాలి. నా రూమ్ ఎక్కడా? అక్కడ. ఏమిటమ్మా, ఇక్కడింత బీభత్సం జరుగుతుంటే ఏమీ పెట్టనట్టు అలా పెట్టిననుకుని చోద్యం చూస్తున్నావు? లే, డాక్టర్ లేదు, గేక్టర్ లేదు. లోపల అగో, నువ్వు మా ఇంట్లో అడుగు పెట్టాక మాకు తిప్పలు మనల్ని. నిన్ను ఊరికే వదలను. ఏమండి ఏమండి, నా మాట వినండి. ఏమండి? నారదా, మళ్ళీ కథటం జరిగింది. నా చెల్లెల్ని సరిగ్గా ఏలుకున్నావా? సరే, డాక్టరు గేక్టరు విడాకులు గిడాకులు అని పిచ్చి పిచ్చి వేషాలు వేశావు, ఈ ఎముకలు ఏరేస్తా. థ్యాంక్స్ అన్నగా, థ్యాంక్స్.